ఇవాల్టి నుంచి గాంధీ భవన్లో ప్రజలు కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం జరగనుంది. వారానికి 2 రోజులు గాంధీ భవన్ కు మంత్రులు సందర్శించనున్నారు. ఇందుకోసం ఇందిరాభవన్లో వేదిక ఏర్పాటు చేసింది పీసీసీ. ఇక కాసేపట్లో గాంధీ భవన్ కు వచ్చిన ప్రజలు కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. గాంధీ భవన్ లో ముఖాముఖికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. లక్ష్యం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి. దీంట్లో భాగంగానే మంత్రుల ముఖాముఖి, మంత్రులు నేరుగా ఇంటరాక్ట్ కాబోతున్నారు. క్యాడర్తో పాటు ప్రజానీకాన్ని అంతా కూడా అందుబాటులో ఉండనున్నారు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నటువంటి ఇందిరాభవన్ బిల్డింగ్లో ఉన్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బుధవారము, మరొకటి శుక్రవారం, ఈ 2 రోజులు దఫల వారీగా ఆయా మంత్రులకు షెడ్యూల్ని ఇచ్చారు. సరే మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? బ్రదర్, నాది నల్గొండ డిస్టిక్ నాంపల్లి మండలం, గ్రామం వచ్చి స్వాములార్ లింగోటం. నేను ప్రజావాణిలో నా యొక్క భూమి విషయంలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అప్లికేషన్లలో కూడా సరిగా ఎటువంటి రిపోర్ట్ సరిగా ఇవ్వకుండా ఎంఆర్ఓ నాంపల్లి గారు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మీరు 5-6 అప్లికేషన్ నెంబర్లు ఉన్నాయి. దాంట్లో కూడా కేవలం ఒక్క అప్లికేషన్ నెంబర్కి ఇచ్చి ఇక్కడ 402లో 401 సర్వే నెంబర్లో నేను ఎటువంటి పాత పానీ కానీ పాత పాస్బుక్ కానీ దానికి సంబంధించిన పత్రాలు ఎటువంటి జతపరచలేదని అబద్ధపు ఎండోర్స్మెంట్ ఇచ్చినందుకు ఇప్పుడు నేను గత 10-11 సంవత్సరాల నుంచి నా భూమి విషయం తిరుగుతున్నాను బ్రదర్. మా యొక్క కనీసం ఇప్పటివరకు 10 మంది ఎంఆర్ఓలు, ఎంతోమంది విఆర్లు కూడా చేంజ్ అయిపోయినారు. ఇట్టి విషయంలో నేను ప్రజావాణికి పెట్టుకున్న దరఖాస్తును కూడా ప్రజావాణి వాళ్ళు ఏమంటారు, మీకు మెసేజ్ వస్తుందని చెప్పారు. ఆ తర్వాత మీరు అక్కడ ఎంఆర్ ఆఫీస్ వెళ్ళి కలవండి అని చెప్పారు. ఎంఆర్ ఆఫీస్ వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళు సరే మీకు లెటర్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ లెటర్ కూడా చూడండి, మేము పెట్టుకున్న 10 దరఖాస్తులలో తప్పుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ తప్పుడు సమాచారం ఇస్తూ నాకు ఈ విధంగా ఎండోర్స్మెంట్ ఇచ్చినందుకు తక్షణమే ఎంఆర్ఓ గారి పైన చర్య తీసుకొని నాకు రావాల్సిన భూమి విషయం న్యాయం చేయాలని కోరుతున్నాను. అన్న, మీరు ఎక్కడికి వచ్చారు? మేము సిద్దిపేట నుంచి వచ్చాము. ఏమైందన్న, ఏం సమస్య? మా 21 ప్లాట్లు కబ్జా గురైనాయి సార్. సిద్దిపేట ఆళ్ళకుంట మహేందర్ అని ఒక రౌడీ షీటర్, వాళ్ళ వదినే కౌన్సిలర్, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కౌన్సిలర్, వాళ్ళ అన్న ఎంఆర్ఓ, ఆ ముగ్గురు కలిసి మా ప్లాట్లను కబ్జా చేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేని మీరు కన్సల్ట్ కాలేదా? స్థానిక అంటే పొన్నం ప్రభాకర్ గారిని కలిసి లెటర్ ఇచ్చినాం. ఎటువంటి న్యాయం జరగలే ఇప్పటి వరకు. కలెక్టర్ గారి దగ్గరికి అన్ని మన పేపర్స్ అన్నీ పోయినాయి. మున్సిపల్ ఆఫీస్ నుండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పేపర్స్ అన్నీ పోయినాయి. మాకు ఎటువంటి సమాచారం ఇంతవరకు రాలేదు. 9 నెలలు అవుతుంది సార్ ఇప్పటి వరకు కబ్జా గురయ్యి. సో ఎట్లా అనిపిస్తుంది? మరి కాసేపట్లో మంత్రిని మీరు కలుస్తారు, మాట్లాడతారు, ఏర్పాట్లు కూడా చూసారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుంది సార్. మీరు అన్న ఎక్కడికి వచ్చారు? ఫిబ్రవరి మంత్ నుంచి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ జరిగింది మనకు ఎల్బీ స్టేడియంలో, అట్టహాసంగా జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏదైతే పక్కన ఉందో అఫ్జల్గంజ్లో, వాళ్ళకు మెటర్నిటీ లీవ్స్ అనేది రావట్లేదు. గాంధీ వాళ్ళకి, నీలోఫర్ వాళ్ళకు, మళ్ళీ మిగతా హాస్పిటల్ పేట్ల బుర్జ్ కానీ ఈ హాస్పిటల్ వాళ్ళకు మెటర్నిటీ లీవ్ రెగ్యులర్గా పడుతున్నాయి. ఒక ఉస్మానియాకి రావట్లేదు. ఉస్మానియా నుంచి ఉన్న చాలామంది స్టాఫ్ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, వాళ్ళు కొత్త వాళ్ళు అయిపోయినారు. సూపరింటెండెంట్ కూడా కొత్త అతను కావడం కాబట్టి ఆయనకు ఫైనాన్షియల్ కూడా లేదు, ఇబ్బందిగా ఉంది, అంటే పవర్స్ లేదని చెప్పినారు. సో సార్కి ఏమైనా లెటర్ రిప్రజెంటేషన్ ఇస్తే మెటర్నిటీ లీవ్ దాదాపు ఒక 5 నుంచి 6 మంది ఉన్నారు, ఎక్కువ మంది కూడా లేరు, లక్షల మంది, వేల మంది కూడా లేరు. వాళ్ళు కూడా మిగతా హాస్పిటల్లో ఎట్లయితే ఇస్తున్నారో శాలరీస్ వీళ్ళకి కూడా ఇస్తారని ఆశతోటి నేను న్యూస్ పేపర్ స్టేట్మెంట్ చూశాను. దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్దామని మినిస్టర్ గారిని కలిసి నా సమస్యను సాల్వ్ చేసుకుందామని వచ్చినాను. ఎట్లా అనిపిస్తుంది? దాదాపు 9.5 సంవత్సరాల తర్వాత ఈ రకమైనటువంటి ఒక మంత్రితో డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే అసలు దగ్గర కూడా రానియది, గేట్ దగ్గర కూడా రానికపోయేది. ఈ గవర్నమెంట్ మాత్రం ప్రత్యేకంగా చొరవ తీసుకొని జనాలందరినీ సేకరించి వాళ్ళకున్న సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటా ఇది నిజంగా ప్రజాప్రభుత్వం అని మేము విశ్వసిస్తూ ముందుకు వచ్చినాం అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి రావడానికి కూడా. మాది గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. మా గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆగమాగం ఉంది. మార్కెట్ కమిటీలు కానీ, మార్కెట్ డైరెక్టర్లు కానీ అన్ని గొడవలు నడుస్తున్నాయి అక్కడ. దాని గురించి కంప్లైంట్ చేద్దామని వచ్చినాం. గత 18 సంవత్సరాలుగా 108లో పనిచేస్తున్నాము. మాకు ఎటువంటి గుర్తింపు లేదు. అదేవిధంగా మాకు జీతాలు కూడా చాలా జీతాలతో 18 సంవత్సరాల నుండి ఒక కాంట్రాక్ట్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, ఎటువంటి గుర్తింపు లేదు మాకు. ఇప్పుడు మీ మంత్రి గారిని ఎందుకు కలవడానికి వచ్చినారంటే మాకు జీతాలు పెంచాలి. అదేవిధంగా మా 108లో పనిచేస్తున్న కొంతమంది నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళను రీసెంట్గా పడ్డ నోటిఫికేషన్లో మాకు వెయిటేజ్ ఇవ్వాలని ప్రధానంగా
దానికోసం సార్ను రిక్వెస్ట్ చేద్దామని వచ్చినామండి. అనేక మంది మన ఆరోగ్య శాఖలో చేస్తున్న చాలా మందికి వెయిటేజ్ ఇచ్చారు. 104 వాళ్ళకి ఇచ్చారు, ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చారు. మేము 18 సంవత్సరాల గవర్నమెంట్ నిధులతో 100% గవర్నమెంట్ నిధులతో పనిచేస్తున్నాము, మాకు వెయిటేజ్ ఇవ్వట్లేదండి. సో దాన్ని సార్ రిక్వెస్ట్ చేద్దామని వచ్చినాము. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తాము. ఇది కాంటింజెంట్ వర్క్ చేస్తుంది మా అమ్మ. అప్పుడు 3,000 సాలరీ ఇస్తున్నాయి మా అమ్మకు. అయితే అప్పుడు 2010 వల్ల మీ అమ్మకు టర్మినెంట్ అయిపోయింది, నువ్వు రా బాబు అని చెప్పింది. ఆ విషయంలో మేము 2010 వల్ల పోయినాం, అక్కడికి వెళ్ళినాం, హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నాం. ఆ టైంలో మొన్న 2023లో అమ్మకు టర్మినెంట్ అయిపోయింది. మా అప్రూవల్ పంపిస్తాను, ఇదివరకు పంపించలేరు, చేయలేరు. 9 నెలల జీతం లేదు, అప్రూవల్ లేదు, ఏమీ లేదు, తిందామంటే తిండి కూడా లేదు. సార్ని కలుద్దామని వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మౌలాలి. ఏం సమస్య ఏందమ్మా? మా వారికి స్టెంత్ అది వేశారు, ఆపరేషన్ అది చేశారు. సీఎం ఫండ్ కింద పెట్టాము. పాప ఎమ్మెల్యే గారు చేశారు, చాలా బాగా చేశారు. కానీ మనకి రీప్లేస్ రాలేదు. అదొకటి. రెండోది కూడా మళ్ళా వెయ్యాలన్నారు, 3 లక్షలు అన్నారు. మా వారికి అసలు ఇదిగో బాగోలేదు. అందుకు మా ఈ ఆరోగ్యశ్రీ ఉందని అన్నారు కదా, దీనికోసం సంతకం పెట్టించుకుందాం, ఏ సోదాలో చేయించాలండి, చాలా సీరియస్గా ఉంది. అందు గురించి కంపల్సరీ వెయ్యాలన్నారు. దానికోసం నేను ఆయన్ని అడుగుదామని టీవీలో చూసాం, ఇలా వేళ వస్తున్నారని. సరే గబగబా ఇక్కడికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? సంగారెడ్డి. ఏంటి అంటే ఏం ప్రాబ్లం వల్ల వచ్చారు? నేను సంగారెడ్డిలో చూపించుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉస్మానియాకి రాశారు. సరే ఇక్కడ మా సార్ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో, కలుస్తారేమో అని వచ్చాను. రిపోర్ట్స్ కూడా అన్నీ ఉన్నాయి. హాస్పిటల్ ప్రాబ్లం, నాకు కూడా హార్ట్ స్ట్రోక్ ఉంది, చాలా ఇబ్బంది. మేము 317 గ్రీవియన్స్ పెడదామని వచ్చాము. యాక్చువల్లీ ఇది లాస్ట్ ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల మేము సఫర్ అవుతున్నాము. అయితే ఈ కాంగ్రెస్ వచ్చాక మేము చాలా సపోర్ట్ చేసింది, సబ్ కమిటీ పెట్టారు, అన్నీ పెట్టారు. సో దాన్ని మేము ఇంకా మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని, మళ్ళీ అడుగుదామని వచ్చాము. మేము చదువుకుందంతా 6th జోన్, ఇక్కడ మమ్మల్ని వేసింది 7th జోన్. ఫ్యామిలీస్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. నెలకు ఒకసారి పిల్లల్ని అండ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల నాకు ఆ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వట్లేదని మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మా టీం కూడా వస్తుంది, టీం వచ్చాక అందరం కలిపి మళ్ళీ మాట్లాడతాం. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కలిసారా? కలిసే ప్రయత్నం చేశారు? ప్రయత్నం అస్సలు అవ్వలేదు, కలవనివ్వలేదు కూడా. ఈ ప్రభుత్వం వచ్చాక మాత్రం మాకు చాలా అవకాశాలు ఇచ్చినాయి, ఆపర్చునిటీ. ఇలాగ మినిస్టర్ని కలవడం కూడా మాకు పెద్ద ఆపర్చునిటీ. ఇది ఎవరు ఇట్లా కలవరు మా ప్రాబ్లం చెప్పుకోవడానికి, కానీ ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు, దాన్ని మేము వినియోగించుకోవడానికి వచ్చాము. నేను సంగారెడ్డి అండి. నేను జోన్ 6కి సంబంధించి, నేను నర్సింగ్ ఆఫీసర్. సో నన్ను తీసుకెళ్లి జోన్ 7లో వేశారు. సో 317 జీవో ఎఫెక్టెడ్. నేను ఎంత డిస్టెన్స్ ఉంటుందమ్మా మీ నేటివ్ ప్లేస్కి వర్కింగ్ ప్లేస్? 180 కిలోమీటర్స్ అండి. డైలీ 4 hours జర్నీ. మేము బీయింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి మేము హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళకూడదు, దూరం ఉండకూడదు. సో అక్కడే ఉండాల్సి వస్తుంది. సో మాకేమో చిన్న పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీని మిస్ అవుతున్నాము, పిల్లల్ని మిస్ అవుతున్నాము. మళ్ళీ మా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మేము ఫుల్ఫిల్ చేయాలి. సో ఇది బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, పిల్లల్ని టేక్ కేర్ చేయలేకపోతున్నాం. సో అదే సార్ని మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి కొంచెం ప్రాసెస్ స్పీడప్ చేస్తారు అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చింది. చాలాసార్లు బేగంపేట ప్రగతి భవన్ దగ్గర మీరు నిరసన తెలిపారు, ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్కి పంపించింది. ఇప్పుడు డైరెక్ట్ ఈ రకమైన అరేంజ్మెంట్స్ చేస్తూ మాట్లాడని చెప్పి పిలుస్తున్నారు ఈ గవర్నమెంట్, ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషమే అండి మాకు, ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు ఎక్కడ లేదు. సో ఇలా డైరెక్ట్గా ఒక హెల్త్ మినిస్టర్ని కలిసే అవకాశం ఇక్కడే కాదు, మేము సార్ని వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళి కలిసాము. అంటే మాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఇది ఎలా ఉందంటే ఓపెన్ డోర్ పాలసీ లాగా ఉంది. మేము స్ట్రైట్ అవే సార్తో వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. ఇది మాకు గుడ్ ఆపర్చునిటీ. సో మేము దీనికి సార్కి అండ్ ఈ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇది మొత్తంగా డైరెక్ట్ ప్రజలతో అదేవిధంగా కార్యకర్తలతో ఈ రకమైనటువంటి ఇంటరాక్షన్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజంగానే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది కాబట్టి అదే అడుగుల దిశగా వెళ్తుందని చెప్పి మేము కూడా విశ్వసిస్తున్నాం అనేటువంటి విషయాలను కూడా గాంధీ భవన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. చాలామంది ఇందాక మనం మాట్లాడినాం, వృద్ధులు ఉన్నారు, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మేము వచ్చాము, వినతి పెట్టుకోవడానికి వచ్చామని చెప్పారు, ఎంప్లాయీస్ ఉన్నామని చెప్పారు, ఆ తర్వాత మెటర్నిటీ లీవ్స్ కోసం వచ్చామనేటువంటి వివిధ కారణాలతో వస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, గాంధీ భవన్.